లక్ష్మి ఆగు. లక్ష్మి లక్ష్మి చూసి లక్ష్మి ఆర్ ఓకే? లక్ష్మి నేను చెప్పాను కదా నువ్వైనా తట్టుకోలేవని. లక్ష్మి ఆర్ ఓకే కదా? హే ప్లీజ్ ప్లీజ్ టేక్ హర్ అవే. వెళ్ళు వెళ్ళు వెళ్ళి కార్లో కూర్చో. నువ్వు బండిలో కూర్చో. ఎనీ ఎవిడెన్స్? నో. మోటివ్ ఏమై ఉండొచ్చు? మోటివ్ ఇంకేమై ఉంటుంది. డైజీ ఒక 25 years అమ్మాయి, అందంగా ఉంటుంది, సింగిల్, అన్మ్యారీడ్. వాట్ యూ థింక్? నేను ఒకటి అనుకుంటున్నాను, ప్రేమ, కామం, అనుమానం ఇలా ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. ఎవరో డైజీకి సెక్స్ అనో లేక లవ్ అనో ప్రపోజ్ చేస్తుంటారు, దానికి తను నో చెప్పుంటుంది. డైజీ అతన్ని అవమానించి ఉండొచ్చు, దాన్ని వాడు తట్టుకోలేక కక్ష కట్టి హత్య చేసి ఇక్కడే పాతిపెట్టి వెళ్ళిపోయాడు. బాగా చెప్పారు. మీ ప్రెడిక్షన్ 100% కరెక్టే ఉంటుంది. కాదు, వేరే కారణం కూడా ఉండొచ్చు. డైజీ ఆ వచ్చిన వాడితో కలిసి ఏదో ఒక పెద్ద క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. దానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య గొడవై డైజీ అతని నుంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు అతను ఆ అమ్మాయిని చంపేసి ఉంటాడు. అయితే ఎవరే ఉంటారు? ఇంకెవరై ఉంటారు? తనని చంపడానికి పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు ఏమైనా వస్తారా? ఇక్కడి నుంచి 6 kilometers రేడియస్లోనే ఆ హంతకుడున్నాడు. ఇంకో 48 గంటల్లో నేను వాణ్ణి పట్టుకుంటాను. 48 hours. మీరు వాడిని పట్టుకుంటే నాకు చెప్పండి విజయ్, నేను వాడిని చూడాలి. డైజీ వాజ్ నాట్ జస్ట్ అవర్ స్టాఫ్, షీఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ప్లీజ్ డూ ద నీడ్ఫుల్. యా. లేదు. లక్ష్మీ ఎస్టేట్ చెక్. ఈ చెక్ తన బ్రాలో ఎందుకు దాచిపెట్టింది? దిస్ విల్ లీడ్ టు ద కిల్లర్. సెండ్ ఇట్ టు ఫోరెన్సిక్. ఓకే సార్. సార్, ఈ చెక్ ఒరిజినల్ కండిషన్ వి ట్రీటెడ్, సిగ్నేచర్ రీట్రీట్ చేశాం, జాన్ అని సైన్ చేసింది. జాన్? హూ ఇస్ జాన్? ఇక్కడ జాన్ అని ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు సార్, టీ అమ్ముకునేవాడు. సార్ నేనే సార్ జాన్ని. డైసీకి బాగా డబ్బు పిచ్చి సార్. చాలా మంచి అమ్మాయి సార్. వాగుడుకాయ సార్. ఫారెన్ కంట్రీకి వెళ్ళి పని చేయాలి, రిచ్గా బ్రతకడమే సార్ తన లక్ష్యం. చాలా కాలంగా ఇక్కడే వర్క్ చేస్తుంది. మేడం విషయాలన్నీ తనే చూసుకుంటుంది సార్. మేడం చేసినట్టే చేస్తుంది సార్. మేడం లేనప్పుడు తన సీట్లో కూర్చోవడం, ఇంకా అరవింద్ సార్ అంటే చాలా ఇష్టపడేది సార్. హే, అది నాకు అనవసరం. చెక్కులు ఎవరు సైన్ చేస్తారు? 1 lakh వరకే నాకు చెక్ పవర్. అంతకంటే ఎక్కువ ఉంటే ముందు లక్ష్మి మేడం, ఇప్పుడు ఎండి అరవింద్ సార్. ఈ 1 weekలో టాటా ఎంపెక్స్కి చెక్ ఇష్యూ అయిందా? అవును సార్, 70 lakhs పేమెంట్ నేను డైసీకి ఇచ్చి ఎండి సార్తో సైన్ చేయించుకొని డిస్పాచ్ చేయించమని చెప్పాను. కానీ ఏమైందో తెలీదు, ఆ చెక్కు మిస్ అయింది. చెక్కు క్లియర్ అవ్వకపోవడం వల్ల మేడం కూడా చాలా టెన్షన్గా ఉన్నారు సార్. మీ ఎండి సైన్ చేసిన రిఫరెన్స్ ఏదైనా ఉందా? ఏంటి సార్, ఏమైనా ప్రాబ్లమా? ఒక చిన్న వెరిఫికేషన్ కోసం లక్ష్మితో నేను మాట్లాడతాను. ఇస్తాను సార్. సార్ ఇదిగోండి సార్. ఆ చెక్ ఇటు. సేమ్ స్టైల్, సేమ్ స్ట్రోక్, 2 సంతకాలు ఒకేలా ఉన్నాయి, ఒకే మనిషి కూడా. Nitya, come on, pick up, pick up.
చెప్పు విజయ్. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంట్లో లేరు, ఆఫీస్లో లేరు. ఫోన్ ఎందుకు అటెండ్ చేయట్లేదు? ఎందుకు అంత టెన్షన్? వీకెండ్ అయితే మేము గెస్ట్ హౌస్కి వస్తామని తెలుసు కదా. ఓకే, వేర్ ఇస్ అరవింద్? ఏ ఇక్కడే ఉన్నారు. ఏమైంది? అరవింద్కి వినపడకుండా కొంచెం పక్కకొచ్చి మాట్లాడా. మనం మాట్లాడేది అతనికి వినపడకూడదు. ఏమైంది? డైజీ బాడీ చెక్ చేసేటప్పుడు ఆమె ఇన్నర్లో 70 lakhs కి నీ ఆఫీస్ చెక్ ఉంది. అందులో జాన్ అని సైన్ చేసింది. జానా? ఎస్. వాడెందుకు సైన్ చేస్తాడు? లేదు, వాడు పెట్టలేదు. అరవిందే జాన్ అని సైన్ పెట్టాడు. అరవింద్ ఎందుకు జాన్ అని సైన్ పెడతారు? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ డైజీ మర్డర్కి అరవింద్కి ఏదో సంబంధం ఉంది. నువ్వేమంటున్నావు? నా అనుమానం ఏంటంటే అటువంటిదేమీ ఉండదు. కావాలంటే అరవింద్ అడుగునా? వద్దు, నేనే అక్కడికి వస్తున్నాను. నీకు ఈ విషయాలేవి తెలియనట్టే ఉండు. ముఖ్యంగా అరవింద్ బయటికి వెళ్లకుండా చూసుకో. లక్ష్మి, నాకు అరవింద్ మీద డౌట్ ఉంది. నేను వచ్చి క్లియర్ చేసుకుంటాను. అనదర్ 1 hour నేను అక్కడ ఉంటాను. ఓకే? బాగా ప్లే చేస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు? చర్చ్లో. చర్చ్లోనా? చర్చ్లో నా ఫ్రెండ్ ప్లే చేసేవాడు, వాడి దగ్గర నేర్చుకున్నాను. అరవింద్ సార్ని చర్చ్లో చూశాను. అతను క్రిస్టియనా మ్యామ్? ఏ చర్చ్ క్రిస్టియన్స్ మాత్రమే వెళ్ళాలా ఏంటి? వెళ్ళి పంచుడు, హారతి తీసుకో. హే, నిత్య వస్తున్నా అక్క. నేను పక్కన ఉండగా ఫోన్ చూస్తూ కూర్చున్నారు. చెప్పక్క. పాపని రూమ్లో పడుకోబెట్టు. సరే. ఎందుకు? ఇక్కడే ఉండని. మనకి ప్రైవసీ వద్దా? బాగా రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నావు. ఏ ఉండకూడదా? నాకు లైట్గా తలనొప్పి ఉంది. టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఉందా? బెడ్రూమ్లో ఉన్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దులే, నేనే తీసుకొచ్చుకుంటాను. దానికి ముందు నీ చేత్తో ఒక కప్ కాఫీ, దాని తర్వాత రొమాన్స్. ష్యూర్, ఐల్ బి బ్యాక్ ఇన్ 5 minutes. అరవింద్, నీ కాఫీ. అరవింద్ ఏం చేస్తున్నావు? రిలాక్స్. Be a good girl. పెయిన్ ఉండదు, వెంటనే అయిపోతుంది. గుడ్ గర్ల్. రిలాక్స్, రిలాక్స్, ఈజీ, ఈజీ. భయపడకు.